కదా. అవసరం చెప్పు, ఎందుకు వెళ్ళిపోయాడు కేసీఆర్ నాని, ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు పార్టీ నుంచి ఉన్న మరి వెళ్ళిపోయి ఎందుకు జరిగిందో, ఎందుకు 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 చంద్రబాబు నేను తిడుతున్నాడు, మరి అవి కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇవన్నీ సహజం, రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సహజం. ఏదో మీరు మా మొత్తాన్ని అంత ఎత్తట్లేదు. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి అలాంటివి. ఒకటి కాదు, బోల్డ్ ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఫ్లెక్సీ చేస్తే ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎందుకు చింపాలా, ఎందుకు దాన్ని తీయాలా, అది 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 వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. ఆ పార్టీ ఇష్టం, ఆ నాయకుడి ఇష్టం, వాళ్ళ కుటుంబ సంస్థలు ఇష్టం. అలాగే ఎవరి తాలూకా పార్టీ ఇష్టం, ఎవరి విధానం అది, ఎవరి కుటుంబం అది. అంతేగాని దానికి దీనికి ఎలాగవుద్ది. దయచేసి అందుకు సమయం పాటించాలి. ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా మీరు ఒక పార్టీ తరఫున అడుగుతున్నప్పుడు వెనక్కి చూసుకుని అడగండి, ముందుకు చూసుకుని కాదు. అది దయచేసి. సార్, చాలా ఏళ్ల తర్వాత విశాఖ పార్లమెంట్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నారు. ఇప్పటికే పేరు ప్రకటించారు. మీ సతీమణి పోటీ ఏ విధంగా ఉంటుంది? బీసీ సెంటిమెంట్ ఖచ్చితంగా వెయిట్ చేయండి, తెలుస్తుంది. వెయిట్ చేయండి, విషయం ఏంటనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఎంత ఇప్పుడు ఊహించుకొని ఎంతో అండపిండ బ్రహ్మాండం అని చెప్పి అని చెప్పడానికి నేను తయారుగా లేను. కానీ ప్రజలందరూ ఆలోచిస్తారు, ఏ పార్టీ ఏ విధమైన విధానం తీసుకుంది, ఏ విధమైన అభ్యర్థిని పెట్టింది, అభ్యర్థుల గుణగణాలు ఏంటి, అభ్యర్థుల వ్యక్తిగత ఏంటి, ఇంతకుముందు వాళ్ళు చేసిన పదవుల్లో ఏ విధంగా వాళ్ళు అనుసరించారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ తీరేంటి, దానివల్ల ఆ ప్రాంతానికైనా నియోజకవర్గాన్ని ఏ విధమైన మేలు జరుగుతుంది, ఏ విధమైన మేలు జరగబోతుందని ఆశిస్తున్నారు. అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ కూడా చేస్తారు. త్వరలోనే మా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ మాటల్లోనే ఆ విషయం చెప్తాము. దాన్ని బట్టి కూడా సార్, ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నారు, విశాఖపట్నం రాజధాని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పరిపాలన అన్నారు. ఇవేమి జరిగాయని అనుకుంటున్నారు సార్? లేకపోతే దీని ఇంపాక్ట్ ఉత్తరాంధ్ర మీద ఎలా ఉండబోతుంది సార్? మీకు ఒక 20 సార్లు చెప్పాను ఇదే ప్రెస్ మీట్లో, 20 సార్లు చెప్పుంటాను. మరి మీరు ఎందుకు దాన్ని విడిచిపెట్టేసి పదే అడుగుతున్నారు? నాకైతే అర్థం. ఏటీవీ ఇది మైరా కొత్తదా? ఓకే, నువ్వు కొత్త కనిపించు. అది ఇంతకుముందు 20 సార్లు చెప్పాను. ఏమని? ఏదైనా మంచి ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక లోక కళ్యాణం కోసం కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఎలాగైతే దుష్టులు దుర్మార్గులు పూర్వకాలంలో రాక్షసులు ఎలాగైతే ఉండేవారో ఆ యజ్ఞంలో వచ్చి మనం చూసి చదువుకున్నాం. అది మాంసం ముద్దలు తీసి పడేసి, రక్తాలు పడేసి, దాన్ని చిన్నాపనం చేసి, దాన్ని ఏదో విధంగా చేయాలి, అది భగ్నం చేయాలి, ఆ ఫలాలు ఆ ప్రాంతానికి అందకూడదు, ఆ లోకానికి అందకూడదని ఏ విధంగా అన్నదో ఆ విధంగా తయారై ఇవాళ ప్రత్యక్షాలను ఓ 4-5 ఛానల్స్ ఏంటి దాంతో వాళ్ళందరినీ తట్టుకొని అది బయటపడతాం. అంతిమంగా ఎవరితో విజయం ఎవరికి వస్తుంది? ఎవరైతే మంచి కోసం ఆలోచన చేస్తారో, ఎవరైతే ఒక నిర్దిష్టంగా ఒక విధానం కోసం ఒక ఆలోచనతో కార్యక్రమం చేస్తారో, ఒక సంకల్పం కోసం చేస్తారో, అది ఎప్పుడు కూడా అవుతుంది. ఇవాళ మా సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా అందులో భాగం ఈ కార్యక్రమం. కాబట్టి అది కూడా తప్పకుండా జరుగుతుంది. అందులో ఏ విధంగా అభ్యర్థి కాకపోతే కొంచెం సమయం ఆసన్నమైతే అది ఆగదు. ఏదో మన పూర్వం సామెత పిల్లి వచ్చి పక్క వచ్చిన పిల్లి వచ్చిన ఆగదన్నట్టుగా ఆటోమేటిక్ అది వస్తే ఇదే ఆ కళ్యాణం జరుగుతుంది. వెయిట్ అండి సార్. తిరుపతి ఉప ఎన్నికల్లో సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ 22వ తారీఖున కూడా కొనసాగించాల్సింది. కొన్ని రాష్ట్రాలు రామ మందిర నిర్మాణం ఓపెనింగ్ రోజున సెలవులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు స్కూల్ ఓపెన్ చేస్తోంది. ఇది ఒక నేషనల్ ఈవెంట్గా చూస్తున్న తరుణంలో పురంధరేశ్వరి గారు అంటున్నారు. దయచేసి పురంధరేశ్వరి గారు పాపం అది ఆలోచన చేస్తే మాట్లాడే ముందు ఒకసారి చుట్టుపక్కల మా పరిసర ప్రాంతాల రాష్ట్రాల విషయం తెలుసుకొని ఎగ్జాంపుల్ చెప్పి మాట్లాడితే సంతోషిస్తాం. మాది 22 ఎందుకు ఇచ్చామంటే, 22 ఎందుకు పెట్టామంటే కొంతమంది పేరెంట్స్, పిల్లలు, ఉపాధ్యాయులు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇది పెద్ద పండుగ, ఇది 4-5 సంవత్సరాలు మేము దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నాం కాబట్టి శుక్రవారం శనివారం ఉంది, వీకెండ్ 2 రోజులు మాకు సెలవు ఇస్తే మరి స్టార్టింగ్ డే ప్రారంభ రోజున పెట్టుకుంటే బాగుంటుంది, వీకెండ్ సెలవు మనకు కొన్ని ఇచ్చాను తప్ప 22 ఇంకొక కార్యక్రమం 22వ తారీఖు కావాలనిపితే అవి ఆ ప్రకారం డిమాండ్ చేయమండి. లేదు పక్కన ఉన్న తమిళనాడు ఇచ్చింది, లేదా పక్కన ఉన్న తెలంగాణ ఇచ్చింది, లేదా పక్కన ఉన్న కర్ణాటక ఇచ్చింది, లేదా పక్కన ఉన్న ఒరిస్సా ఇచ్చింది, లేదా పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ ఇచ్చింది, మీరు కూడా ఇచ్చింది బాగుంటే బాగుంది. నేను చెప్పిన రాష్ట్రాలన్నీ అన్ని పార్టీలు ఉన్నాయి లేవా? అన్ని పార్టీలు ఉన్నాయి చెప్పండి. అక్కడ డిఎంకే,
అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బిజుదళ్, ఇక్కడ టీఆర్ఎస్, ఆ పక్కన ఉంది వచ్చి బీజేపీ. ఈ రాష్ట్రాలు ఇచ్చింది కొనుక్కోమని వెళ్ళి వాళ్ళ డిమాండ్ అది. వాళ్ళ డిమాండ్కి తప్పులేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ విధానం, వాళ్ళ డిమాండ్ ఏదైనా చేయొచ్చు, తప్పు కాదు. కానీ అది మేము పరిశీలిస్తాం, అవసరం కూడా చేస్తాం, లేదు. ఓకే అంతేనా? కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో ఐదుగురు చాలా పోటీ చేయబోతున్నారు. ఒక్కటి ఉంది సార్, కలెక్టర్ తిరుపతి ఉప ఎన్నికలు 2000 ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ సార్ సస్పెండ్ అయ్యాడు. ఈ దానికి సంబంధం చెప్తాను తర్వాత. ప్రశ్నలు అడిగారు సార్. ఎందుకంటే ఏమండి సార్ బొత్స ఉంది మరి ఎందుకు చెప్తాను, నాకు అర్థమైందిలే. 2004లో 2009 మా కుటుంబం నుంచి ఎంతమంది ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ నుంచి ఎన్నికలేదు? అంతకంటే నేను ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? చెప్పండి, చెప్పిన తర్వాత మాట్లాడండి. ఓకే, నువ్వు చెప్పు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇవాళ కొత్త కాదు, 30,000 ఓట్లు 2004, 2009 ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి నువ్వు మాట్లాడితే బాగుంటుంది. లేనిది ఎందుకు చెప్పు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ గిరీష్ 30,000 ఓట్లు ఎపిక్ ఓట్లుగా డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు ఇచ్చారని అధికార పార్టీకి హెల్ప్ చేశారని ఇవాళ సస్పెండ్ అయ్యారని. ఏమో నాకైతే ఆ విషయం తెలియదు, పేపర్లో చూశాను. నేను పొరపాటు తెలుసుకున్న తర్వాత దాని మీద స్పందిస్తాను.